హలో ఎవ్రీవన్, ఈరోజు నా లైఫ్లో నేను ఫాలో అయిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములాని మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. జనరల్గా మనందరం ఎలా ఉంటాము అంటే మన దగ్గర 50 రూపీస్ ఉన్నప్పుడు 500 ఉంటే బాగుండు అని అనుకుంటాం, 500 ఉంటే 5000 ఉంటే బాగుండు అని అనుకుంటాం. అలానే 5000 ఉన్న వాళ్ళని చూసి అరే వీడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో నిజంగా ఉండుంటే డెఫినెట్లీ బాగుండేదే, కానీ లేదు కదా. ఇన్ ద సేమ్ వే మనం ఏదన్నా పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జామ్స్లో కానీ ఆర్ లైఫ్లో ఏదో ఒక చోట మనం ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మా ఫాదర్ నాకు సరిగ్గా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, ఆర్ ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నేను రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యేవాడిని అని మనం ఏం చేస్తాము అంటే మన ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఎవరో ఒకరిని బ్లేమ్ చేసి మనం ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాం అనమాట. సో అంటే జనరల్గా మనం ఎక్కడ పుట్టాము, మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాము, అది రిచ్చా లేకపోతే పూరా అనేది మన చేతుల్లో లేదు. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి, అది రోడ్డు మీద ఉన్న బెగ్గర్కి కావచ్చు, లేకపోతే నార్మల్గా ఫార్మర్స్కి కావచ్చు, లేదా మన టీచర్స్కి కావచ్చు, అంబానీకి కావచ్చు, అందరికీ ఈక్వల్గా ఉన్న ఏకైక ఆపర్చునిటీ ఏంటి అంటే టైం. సో ఇలాంటి మనందరికీ 24 గంటలు ఉంది. ఈ టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనందరికీ ఎంతో కొంత రిసోర్సెస్ ఉంటాయి. ఆ ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకొని మనం వెళ్ళాల్సిన పొజిషన్కి ఎలా వెళ్ళాలి, మనం రీచ్ అవ్వాల్సిన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి అని ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రిపేర్ చేసుకొని మనం వెళ్తే కన్ఫామ్గా కొంచెం లేట్ అయినా కానీ మనం అనుకున్న టార్గెట్కి మనం రీచ్ అవుతాం. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా నేను కూడా చాలా కష్టాలను పడుతూ నాకున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ ఎవరిని బ్లేమ్ చేయకుండా నేను అనుకున్న పొజిషన్కి నేను రీచ్ అయ్యాను. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నేను రన్ చేస్తున్నాను, ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నాను. సేమ్ ఇలానే మీరు కూడా మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీకున్న రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకుంటూ కష్టపడి మీరు అనుకున్న ప్లేస్కి మీరు రీచ్ అవుతారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.